హలో అండి, అందరికీ నమస్కారం అండి. కొత్త రేషన్ కార్డుల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ భారీ శుభవార్త అని చెప్పొచ్చండి. ఎందుకంటే మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తు అనేది స్వీకరిస్తామని నిన్న జరిగిన పత్రికా ప్రకటనలో అయితే చెప్పడం జరిగిందండి. అయితే ఈ దరఖాస్తులో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు, అసలు క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి, ఈ కొత్త రేషన్ కార్డులను ఎవరెవరికి ఇస్తారు, అలాగే మార్పులు చేర్పులు డిలీషన్ స్ప్లిట్టింగ్ యాడింగ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయా, అసలు ఏ ఆప్షన్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదండి, నిజమైన ఇన్ఫర్మేషనే ఉంటుంది మన ఛానల్లో. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ తెలుసుకోగలరు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా కొత్త రేషన్ కార్డులు రూపురేఖలు మారుస్తూ ఒక కొత్త క్యూఆర్ కోడ్తో, అంటే మన దగ్గర క్రెడిట్ కార్డు ఉండేది కదండి, క్రెడిట్ కార్డ్ టైప్లో ఒక కొత్త క్యూఆర్ కోడ్తో అయితే రేషన్ కార్డులు అయితే రావడం జరుగుతుందండి. గత డిసెంబర్లోనే రేషన్ కార్డులకు, అంటే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు అనేది ఇవ్వాలి. కానీ రెవెన్యూ సదస్సులు రేషన్ కొనుగోలు చేయడం ద్వారా రెవెన్యూ సిబ్బంది అందరూ బిజీగా ఉండడం వల్ల కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు అనేది ఆలస్యమైనట్టుగా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు నిన్న జరిగిన పత్రికా ప్రకటనలో అయితే చెప్పడం అయితే జరిగిందండి. జనవరి చివరి వారంలోనైనా లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలోనైనా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు అనేది స్వీకరిస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడు అంటే కొత్త రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి భారీ శుభవార్త అని చెప్పాలండి. అయితే దీనిలోని భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1,48,00,000 రేషన్ కార్డులు అయితే ఉన్నట్టు సమాచారం అయితే ఉందండి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా 1,50,00,000 వరకు కొత్త రేషన్ కార్డులని ఇష్యూ చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే ఇందులో 1,00,00,000 కొత్త రేషన్ కార్డుల వరకు నవదంపతుల రేషన్ కార్డులే ఉన్నట్టు అంచనా అయితే వేస్తున్నారండి. ఇంకా 50,00,000 మాత్రం మార్పులు చేర్పులు ఉన్న రేషన్ కార్డులుగా అయితే అంచనా అయితే వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే 1,50,00,000 వరకు అయితే కొత్త రేషన్ కార్డులని ఇష్యూ చేస్తానని అయితే చెప్పడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం సరికొత్త డిజైన్ తో కొత్తగా అందరికి రేషన్ కార్డు ఉన్న, పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోయినా సరే మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డును అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. కొత్త దంపతులు వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు ఏర్పాటు చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తున్నారు. అలాగే భర్త చనిపోయిన వితంతు ఉంటుంది కదండి, ఆవిడ భర్త పేరును రేషన్ కార్డు నుండి డిలీషన్ అంటే తీయించి ఈవిడకి కార్డు కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి భార్య ఒక రేషన్ కార్డులో ఉంటుంది, భర్త ఒక రేషన్ కార్డులో ఉంటాడు. అలాంటి వాళ్ళకి స్ప్లిట్టింగ్ ఆప్షన్ ద్వారా వాళ్ళకి వాళ్ళ పాత రేషన్ కార్డులో పేరుని తొలగించి కొత్తగా మరలా స్ప్లిట్టింగ్ ఆప్షన్ ద్వారా రేషన్ కార్డుని అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారండి. చాలా మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి వాళ్ళు ముందున్న రేషన్ కార్డులో వాళ్ళ పేరుని డిలీట్ చేయమని అడుగుతారు. స్ప్లిట్టింగ్ అనాలి, ఎందుకంటే డిలీట్ అంటే పర్మనెంట్ అండి. డిలీట్ అనే పదం మనం ఎప్పుడు వాడతామంటే చనిపోయిన వారి కోసం యూజ్ చేసేటప్పుడు అయితే డిలీట్ అనే పదాన్ని వాడతాం. ఎవరినైనా చనిపోయిన వాళ్ళని రేషన్ కార్డు నుండి ఆ పేరు తీసేవాళ్ళంటే వారి పేరుని డిలీట్ చేయాలి అంటాము. కానీ ఒక రేషన్ కార్డు నుండి ఇంకొక రేషన్ కార్డుకి ఆ పేరుని మార్చాలంటే ఆ ఆప్షన్ని స్ప్లిట్టింగ్ అంటామండి. చాలా మంది తెలియక డిలీట్ అవ్వాలి అంటారు. డిలీట్ అవ్వాలి అనకూడదండి. డిలీట్ అంటే చనిపోయిన వాళ్ళని తీసేయడమేనండి. డిలీట్ అంటే పర్మనెంట్గా ఇంకా వాళ్ళకి రేషన్ కార్డు ఎక్కడా ఉండదు. స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, వాళ్ళు ఈ రేషన్ కార్డులో నుండి బారిపోయి ఇంకో రేషన్ కార్డులోకి వెళ్తారు, దాన్ని స్ప్లిట్టింగ్ అంటారు. మీకు అర్థమై ఉంటుంది డిలీట్కి స్ప్లిట్టింగ్కి తేడా. అలాగే యాడింగ్ ఆప్షన్, చాలా మంది వాళ్ళ పిల్లల్ని రైస్ కార్డులో యాడ్ చేద్దామని ఎదురు చూస్తున్నారండి. అలాంటి వాళ్ళకి కూడా ఈసారి అయితే అవకాశం ఉంటుందండి. పిల్లల్ని మీరు రైస్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో, అంటే జనవరి చివరి వారంలోనైనా లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలోనైనా ఈ సచివాలయం సిబ్బంది ఉంటారు కదండి, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీకైతే రైస్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీ పిల్లల్ని యాడ్ చేయడం కానీ, లేకపోతే స్ప్లిట్టింగ్ ఆప్షన్ కానీ, లేకపోతే డిలీషన్ అంటే ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి,
వాళ్ళు ఆ చనిపోయిన వారిని వాళ్ళ రైస్ కార్డ్ నుండి తీయడానికి డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ రైస్ కార్డుకి అప్లై చేసుకుంటామో అప్పుడు మీరు సరిగ్గా కరెక్ట్గా మీ ఇంటి పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకొని కరెక్ట్గా అప్లై చేయండి. అంటే మనకి రైస్ కార్డు వల్లేనండి అన్ని పథకాలు అనేది మనకు వర్తిస్తాయి. సో అటువంటి రైస్ కార్డులో ఒక పేరు కూడా తప్పు పడకుండా మీరు కరెక్ట్గా చూసుకోండి. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. డిలీషన్ అంటే పర్మనెంట్గా రేషన్ కార్డులో నుండి ఆ పర్సన్ తీసివేయడం. స్ప్లిట్టింగ్ అంటే ఒక కార్డు నుండి ఇంకో కార్డుకు మార్చడం. యాడింగ్ అంటే ఎవరినైనా మన రైస్ కార్డులోని యాడ్ చేయడం. అంతేకాని మన పేరుని మార్చాలనుకున్నా సరే డిలీట్ అనే పదం చాలా మంది వాడతారు. సో అలాంటి పదం వాడకండి. వార్డు సచివాలయాల ద్వారా జనవరి చివరి వారంలోనైనా లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలోనైనా ఈ కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు అనేవి స్వీకరిస్తారు. అవి అక్కడున్న డిజిటల్ అసిస్టెంట్ లాగిన్కి లేదా విఆర్ఓ లాగిన్కి కానీ ఈ ఆప్షన్ అనేది ఇస్తారు. అసలు ఈ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఎందుకు ఈసారి కొత్తగా యాడ్ చేశారంటే, ప్రతిసారి మనం రేషన్ తీసుకున్నప్పుడు మిషన్ ఉంటుంది కదండి, దానిలో మన రేషన్ కార్డ్ పట్టుకెళ్తాం కదా, దాని నెంబర్ని యాడ్ చేస్తే మనకి రేషన్ ఇచ్చేవారు మన ఫింగర్ ప్రింట్ వేసుకొని. ఈసారి అలా కాకుండా ఈ క్యూఆర్ కోడ్ అనేది ఆ మిషన్ మీద పెట్టామనుకోండి, వెంటనే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. వీళ్ళు కొత్తగా మళ్ళీ నెంబర్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ మన రేషన్ కార్డ్ని ఆ మిషన్ మీద అటాచ్ చేసి పెడితే చాలు, మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. నెంబర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకోసమే ఈసారి క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ని కూడా ఈసారి ప్రవేశపెట్టారండి. అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయని మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు అయితే పత్రికా ప్రకటన ద్వారా చెప్పడం అయితే జరిగిందండి. సో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జనవరి చివరి వారంలోనైనా లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలోనైనా మీకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి యూజ్ అవుతుంది. సో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.